ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి 8వ శ్లోకం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శరీర కష్టానికి భయపడి కానీ, దుఃఖం కలిగిస్తుందని కానీ కర్మలను మానివేయడం రాజస త్యాగం అవుతుంది. దీనివల్ల ఫలితం శూన్యం. మిత్రులారా, ఇప్పుడు 9వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, శాస్త్రాలు చెప్పిన కర్తవ్య కర్మలను చేస్తూనే ఆసక్తిని, కర్మఫలాన్ని విడవగలిగితే అది సాత్విక త్యాగం అనబడుతుంది అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు 10వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. నద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దుఃఖాలనిచ్చే కర్మలను ద్వేషించక, సుఖాలనిచ్చే కర్మల్లో ఆసక్తి లేకుండా సత్వగుణ ప్రధానుడై సందేహరహితుడైన బుద్ధిమంతుడే నిజమైన త్యాగి. మిత్రులారా, ఇప్పుడు 11వ శ్లోకాన్ని తెలుసుకుందాం. నహి దేహభృతా శక్యం త్యక్త్వం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేహదారులకు కర్మలను సంపూర్ణంగా వదిలివేయడం సాధ్యం కాదు. అందువల్ల కర్మఫలాలను వదిలేవాడే నిజమైన త్యాగి అని గ్రహించాలి. మాస్టర్స్, ఇప్పుడు 12వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్మ ఫలాలు మంచి, చెడు మిశ్రములని 3 విధాలు. కర్మఫల త్యాగం చెయ్యని వాళ్ళు ఆ ఫలితాలను మరణానంతరం పొందుతారు. కర్మఫల త్యాగులు మాత్రం ఆ ఫలితాలను ఎప్పుడూ అనుభవించరు. మాస్టర్స్, ఇప్పుడు 13వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సమస్త కర్మల సిద్ధికి 5 కారణాలని, కర్మలను ఎలా అంతం చెయ్యాలో తెలిపే సాంఖ్యశాస్త్రం చెబుతోంది. మాస్టర్స్, ఇప్పుడు 14వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అధిష్టానం అంటే కర్మలకు ఆశ్రయమైనది, శరీరం అన్నమాట. కర్త అంటే చేసేవాడు, జీవుడు, అహంకారం. సాధనాలు అంటే కర్మలు చేయడానికి ఉపకరణాలు. ఇవి ఏంటి అంటే పంచ జ్ఞానేంద్రియాలు. చేష్టలు అంటే పంచ కర్మేంద్రియాల వివిధ వ్యవహారాలు. దైవం అంటే పంచభూతాలు,
అధిష్టాన దైవం అనబడే ఈ 5 సమస్త కర్మలకు కారణాలని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. మాస్టర్స్, మరొక్కసారి మనం ఈ తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అధిష్టానం శరీరం, కర్త అహంకారం, సాధనాలు, పంచ జ్ఞానేంద్రియాలు, చేష్టలు, దైవం అనబడే ఈ 5 సమస్త కర్మలకు కారణాలని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. మరి మాస్టర్స్, మరి మనం ఈ కర్మలను చేస్తూ కర్మఫల త్యాగంలో ఉంటూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్. మరి ఈ ఆనందంగా జీవించాలి అంటే మనకి ధ్యానం, జ్ఞానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం తప్పనిసరిగా మన జీవితంలో భాగంగా మనం చేసుకుంటూ గనక గడిపినట్లయితే మన స్థితిని మనం తెలుసుకోగలుగుతాం. అలాగే అందరితో కూడా మనం తామరాకుపై నీటి బొట్టులాగా ఉంటూ మన కర్మల్ని అద్భుతంగా ఆచరిస్తూ ఆనందంగా జీవించగలుగుతాం మాస్టర్స్. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.